హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఇప్పుడు నేను వచ్చేసాను లేయర్స్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ కి. సో ఇవాళ చాలా మంది బట్టతలతో బాధపడుతూ ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ తో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో వాటికి ఇక్కడ మనకి లేయర్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాము. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ జగన్ కుమార్ గారు. నమస్తే డాక్టర్. సో చాలా మందికి బట్టతల ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ నేను ఆడియన్స్ కి చెప్పాను. ఈ పొల్యూషన్ కి అందరూ ఫేస్ చేస్తున్నారు నవ్వే డేస్ లో. సో ఇప్పుడు మనం చూడబోయే ట్రీట్మెంట్ ఏంటండి? ఈ రోజు ఏ ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నారు? సో యాక్చువల్ చాలా మంది కూడా హెయిర్ లాస్ ఉంటుంది అట్ ప్రెసెంట్ పొజిషన్ లో. సరే ఏంటంటే దీనికి కొంచెం స్లైట్ రిసీడింగ్ హెయిర్ లైన్ అంట అనమాట. కొంతమందికి లైట్ గా థిన్నింగ్ అవుట్ అవటం కానీ, సో బాల్డ్నెస్ కి వెళ్ళిపోకుండా ముందే కొంచెం థిన్ అవుతూ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి మనకి ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, సో పిఆర్పి అనేది ఉంటుంది. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం అనమాట. సో ఈ పిఆర్పి థెరపీ ఇవ్వటం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆఫ్టర్ ద స్లోలీ హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తారు, తర్వాత గ్రోత్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటంటే ఎలా ఉంటుంది? మన బ్లడ్ లోంచి మన ప్లేట్లెట్స్ ని తీస్తాం అన్నమాట. ప్లాస్మా లో ఉండే ప్లేట్లెట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో మనం ఒక 20 ml ఆఫ్ బ్లడ్ తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత అందులోంచి ఏంటంటే సెంట్రిఫ్యూజ్ చేస్తాం అనమాట. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అదేమవుతుందంటే బ్లడ్ సెపరేట్ అవుతుంది. సో లైక్ రెడ్ బ్లడ్ సెల్స్ ఒకటి సెపరేట్ అవుతుంది, సీరం ఒకటి అండ్ ప్లాస్మా ఒకటి. సో 3 టైప్స్ లో సెపరేట్ అవుతుంది అనమాట. సో మనం ప్లాస్మాలో ఉండే ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకుంటాం. సో అందుకని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం అనమాట. సో అవి ఇన్ఫ్యూజ్ చేస్తాం. సో ఇన్ఫ్యూజ్ చేయటం వలన సో ఈ ప్లేట్లెట్స్ లో ఏమవుతుందంటే చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ సెక్రెట్ చేస్తాయి. హెయిర్ కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయ్యి సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్ సెక్రెట్ చేస్తాయి. సో దాని వలన ఏమవుతుందంటే మనకి హెయిర్ రీగ్రోత్ అనేది వస్తుంది. సో నార్మల్ గా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ముందేమన్నా ఈ ప్రొసెసర్ కి వెళ్లే ముందేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? సో అలా ఏం లేదు సార్, ఇది సేఫెస్ట్ ప్రొసీజరే ఉంటుంది. సో లైక్ మనం ఏంటంటే జస్ట్ మన బ్లడ్ తీసుకోవడం కొంతమందికి కొంచెం భయం ఉంటుంది. సో అది పెయిన్ఫుల్ ప్రొసీజరా కాదా ఏంటి అనేది. సో ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజరే. మనం లైక్ ఇన్సులిన్ సిరంజెస్ ఉంటాం. సో 32 గాజ్ ఉంటుంది, చాలా వెరీ మైన్యూట్ గాజ్ నీడిల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి పెట్టినప్పుడు కూడా అంత పెయిన్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ సిరంజెస్ తో కంపేర్ చేసుకుంటే చాలా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్స్ మనకి ఫ్రీగా జస్ట్ ఆన్ డే కేర్ లాగా మార్నింగ్ వచ్చి తీసుకుని జస్ట్ ½ an hour ప్రొసీజర్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలా ఈజీ ప్రొసీజర్, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎక్కువ మీ దగ్గరికి ఇలాంటి ట్రీట్మెంట్ కోసం ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు? సో లైక్ మనకి ఏంటంటే ఎక్కువ బాల్డ్నెస్ కి వెళ్లే వాళ్ళు, బాల్డింగ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు. సో లైక్ ఏంటంటే హెరిడిటరీ బాల్డ్నెస్ కానీ అండ్ ఫీమేల్ పేషెంట్స్ హెయిర్ లాస్, మెయిన్ ప్రాబ్లమ్ హెయిర్ లాస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఇక్కడ పిఆర్పికి అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో పిఆర్పి వల్ల ఏంటంటే మన బ్లడ్ ఆటోలోగస్ బ్లడ్ అంటాం. సో మన బ్లడ్ మనం ఇస్తాం, దానికి ఇస్తాం కాబట్టి ప్రమోటింగ్ ఉంటుంది. సెల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలా మంది ఏంటంటే ఈ హెయిర్ గ్రోత్ కోసము ఇది ఎన్ని రకాల కెమికల్స్ యూజ్ చేయడానికన్నా రెడీగా ఉంటారు. సో మీరు చెప్పిన ప్రొసీజర్ ఏంటంటే మన బ్లడ్ తోని మనదే ఇస్తున్నారు కాబట్టి నో కెమికల్. సో కాబట్టి నేను కూడా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి యాంకరింగ్ చేసి నాకు కూడా హెయిర్ ఫాల్ అంతా అయిపోయింది. సో ఈ ప్రొసీజర్ నేనే చేయించుకోబోతున్నాను. సో మరి స్టార్ట్ చేద్దామండి. సో ఇందాక మీకు బ్లడ్ తీసుకున్నాం చూసారా, సో ఇది ప్లాస్మా అనమాట. సో మనకి ఇక్కడ ఈ స్ట్రా కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఇందులో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉంటుంది, మొత్తం ప్లేట్లెట్స్ బాగా ఉంటాయి ఇందులో. సో దీన్ని మనం ఏంటంటే ఇందులో ఎక్కడైతే మనకి థిన్నింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కొంచెం ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఆ మాత్రం పెయిన్ కూడా తెలియకుండా ఒక నమ్మింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తామండి. సో దానివల్ల ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు చిన్న ప్రిక్ కూడా మీకు సెన్సేషన్ తెలియదు అనమాట. సో దాంతోపాటు ఈ వైబ్రేషన్స్ కూడా ఇస్తున్నప్పుడు ఏంటంటే మొత్తం మీకు పెయిన్లెస్ గానే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్నీ ఇచ్చుకోవచ్చండి. థిన్నింగ్ అనేది ఎక్కడెక్కడ వెళ్తున్నాయో మొత్తం అన్ని చోట్ల మనం ఇచ్చుకుంటే అవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ యాక్టివేట్ అయినప్పుడు అక్కడ స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట.
ఫ్రంట్కి వచ్చినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, తెలుస్తుంది. ఎస్. సో మీకు ఇది అయిపోయింది. సో ఇది అయిన తర్వాత ఒక 24 అవర్స్ వరకు హెడ్ వాష్ చేయకండి. సో 24 అవర్స్ తర్వాత హెడ్ వాష్ చేయండి. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కావాలి పెయిన్కి. యా, డెఫినెట్గా లైట్ తిమ్మరిగా ఉంది, కొంచెం అట్లా చీమ కుట్టినట్టు అట్లా అనిపించింది. సో ఎందుకంటే అది క్రీమ్ అప్లై చేశారు కదా, సో దానివల్ల కొంచెం థిక్గా అయిపోయింది అనమాట. సో మినిమం ఇంకా ట్రీట్మెంట్ అంటే ఉంటుంది కదా కొంచెం పెయిన్, సో అట్లా అనిపించింది నాకు. సో మినిమం చాలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, సో నాన్ సర్జికల్ ప్రొసీజర్. సో దీనివల్ల మనం ఇది నెగ్లెక్ట్ చేస్తారు, చాలా మందికి చాలా చూడడం కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో పిఆర్పి అంటే సమ్ పెయిన్ వస్తుందేమో, లేకపోతే అది పెట్టడం వల్ల చాలా ఇంకా సైడ్ ఎఫెక్ట్, బ్రెయిన్ కి ప్రాబ్లం అవుతుందేమో, చాలా మంది టెన్షన్ పడతారు. సో అట్లాంటి ఏమి ఉండదండి, సేఫెస్ట్ ప్రొసీజర్. జస్ట్ మినిమం ఆఫ్ 30 minutes లో అయిపోతుంది మీకు ప్రొసీజర్. ఇది ఇంకా కెమికల్ కూడా కాదు, నా బ్లడ్ లోంచి తీసిన సెల్సే ఇంజెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేయించుకున్నాను. సో మన బ్లడ్ కాబట్టి రియాక్షన్స్ కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. సో ఇప్పుడు చేయించుకున్నాను కదా నేను ట్రీట్మెంట్, ఇంకా ఎంత టైం తీసుకోవాలి నెక్స్ట్ సెషన్ కి వెళ్ళేటప్పుడు? మినిమం గ్యాప్ ఆఫ్ 21 days ఉండాలి. సో జనరల్లీ మనకి పేషెంట్స్ 21 days అంటే గుర్తుండదు. సో ఇప్పుడు తీసుకున్న డేట్ నుంచి 1 month డేట్ చెప్తాం అన్నమాట. సో ఈ రోజు ఏదో రోజు నెక్స్ట్ మంత్ అదే టైం కి రమ్మంటాం. సో 1 month గ్యాప్ ఇస్ బెటర్ దెన్ 21 days. వాళ్ళు మర్చిపోతుంటారని. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎటన్నా వెళ్ళాలి అని అనుకున్నా కూడా 21 days తర్వాత మనం ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. సో నేను ఇంకేమన్నా ఫర్దర్ గా యూస్ చేయాల్సిన ఏమి ఉండదు కదా? ఇంకేం ఉండదండి. కాకపోతే ఏంటంటే చేయించుకున్న వెంటనే హెడ్ వాష్ చేయకూడదు, 24 hours తర్వాత హెడ్ వాష్ చేసుకోవాలి అంతే. అదొక్కటి ఒక ప్రికాషన్ ఒక్కటి వాడాలి. ఓకే. సో మినిమం ఒక 4 sessions అయితే సరిపోతుంది. 4 sessions అయితే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, 4 sessions తర్వాత రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ నేనే అనమాట, నేను ఎక్కడికి వెళ్ళను, నేను కూడా మీకు మంచి ఎగ్జాంపుల్ గా ఉంటాను. సో దీనికి చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మనకి. సో డాక్టర్ గారు చెప్పినట్టు 24 hours తర్వాత మనం హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో డాక్టర్ గారు మనకి లేయర్స్ లో ఇదే కాకుండా ఇంకా ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయంటారు? సో లైక్ మనకి ఏంటంటే హెయిర్ కి సంబంధించి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి ఉంటుంది ఇక్కడ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ పిఆర్పి అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే జిఎఫ్సిస్ అంటాం. సో ఇట్స్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనమాట. సో పిఆర్పి కొంచెం అడ్వాన్స్డ్. అండ్ ఆఫ్టర్ దట్ వీటికి రియాక్ట్ అవ్వగలుగుతుంది. QR678 అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో QR678 అని క్విక్ రెస్పాన్స్ 678 అంటాం. సో అదొకటి. అండ్ మీసోథెరపీ అని. సో ఆఫ్టర్ దట్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి హెయిర్ కి సంబంధించి. సో ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మనకి కాస్మెటిక్ సర్జరీస్ అవి ఇవన్నీ. సో వాటితో పోల్చుకుంటే ఇక్కడ ఏంటి మనకి బెనిఫిట్, ఏంటి డిఫరెన్స్ అంటారు? సో లైక్ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ప్రికాషనరీగా బాగా కేర్ తీసుకుని జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై డాక్టర్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా కూడా టెక్నీషియన్స్ మీద చేయించడం ఉండదు. ఇక్కడ డాక్టరే ఉంటారు, డాక్టరే చేస్తారు మొత్తం అంతా కూడా. సో లైక్ ఏది అయినా సరే ఇప్పుడు పిఆర్పిస్ ఇవ్వటం కూడా డాక్టర్స్ ఇస్తారు. సో నథింగ్, నో వన్ ఎల్స్ లైక్ టెక్నీషియన్స్ ఇవ్వటం కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ బేసిక్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కొంచెం బాగుంటుంది లేయర్స్ అనేది. సో 0 cost ఈఎంఐ ఇవ్వటం కానీ ఇట్లాంటివి వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చేయించుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నార్మల్ గా బయట సర్జరీస్ అలాంటివి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నవే. ఇక్కడ మనకి లేయర్స్ లో ఏంటంటే ఇక్కడ ఈఎంఐ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, సో ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు చాలా ఈజీగా కంఫర్టబుల్ గా చేయించుకోవచ్చు. డాక్టర్సే స్వతహాగా చేస్తారు కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా కూడా చేయించుకోవచ్చు. సో అందుకే నేను కూడా చేయించుకున్నాను. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్.